నమస్కారం. ఈరోజు మనం ఒక బేసిక్ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాము. రెనిన్, యాంజియోటెన్సిన్, ఆల్డోస్టిరాన్ సిస్టమ్. మనకి ఏదైనా కండిషన్ వల్ల బాడీలో బీపీ తగ్గిందనుకోండి, కిడ్నీలో ఉండే జెక్స్టా గ్లోమరులర్ సెల్స్ యొక్క బ్యారో రిసెప్టార్స్ అనేటివి యాక్టివేట్ అయ్యి రెనిన్ అనే ఒక ఎంజైమ్ని సెక్రేట్ చేస్తాయి. ఇప్పుడు ఈ రెనిన్ ఏం చేస్తుంది అంటే మనకి యాంజియోటెన్సినోజన్ అనే ఒక పెప్టైడ్ని యాంజియోటెన్సిన్ 1గా కన్వర్ట్ చేస్తుంది. ఈ యాంజియోటెన్సిన్ 1 అనేది యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ అనే ఒక ఎంజైమ్ హెల్ప్తో యాంజియోటెన్సిన్ 2గా కన్వర్ట్ అవుతుంది. ఆగే స్టార్ ఐటమ్. ఈ యాంజియోటెన్సిన్ 2 ఏంటి అంటే మనకి డైరెక్ట్గా వాసో కన్స్ట్రిక్షన్ చేస్తుంది. మనకి బ్లడ్ వెజిల్ విడ్త్ తగ్గిందనుకోండి, ప్రెషర్ ఎక్కువ అవుతుంది కదా. ప్రెషర్ ఎక్కువైనప్పుడు బీపీ పెరుగుతుంది. నార్మల్ ఫిజియలాజికల్ ప్రాసెస్ ఇది. బాడీలో ఏదో రీజన్ వల్ల బీపీ తగ్గింది, సో మన బాడీ రెగ్యులేట్ చేయాలి కాబట్టి బీపీ పెంచేసింది. ఇది ఒక పాత్. ఇంకొక పాత్ ఏంటి అంటే బీపీ నార్మల్గా తగ్గినప్పుడు సేమ్ బ్యారో రిసెప్టార్స్, కిడ్నీలో ఉండే బ్యారో రిసెప్టార్స్ యాక్టివేట్ అయ్యి రెనిన్ ఎంజైమ్ని సెక్రేట్ చేస్తాయి. తర్వాత యాంజియోటెన్సిన్ అనే ఒక పెప్టైడ్ని యాంజియోటెన్సిన్ 2గా కన్వర్ట్ చేస్తుంది రెనిన్. తర్వాత యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ అనేది యాంజియోటెన్సిన్ 1ని 2గా కన్వర్ట్ చేస్తుంది. ఈ యాంజియోటెన్సిన్ 2 అనేది కిడ్నీ పైన ఉండే అడ్రినల్ మెడ్యులాని స్టిమ్యులేట్ చేసి ఆల్డోస్టిరాన్ సెక్రేట్ అయ్యేలాగా చేస్తుంది. ఈ ఆల్డోస్టిరాన్ ఏంటి అంటే ఈ హార్మోన్ వచ్చేసి మనకి సోడియం వాటర్ రీఅబ్జార్ప్షన్ని ప్రమోట్ చేస్తుంది అనమాట. నార్మల్గా యూరిన్లో వెళ్లకుండా బాడీలోనే రీఅబ్జార్బ్ అయ్యేలాగా చేస్తుంది ఈ ఆల్డోస్టిరాన్ అనేది. యాంటీ డయూరిటిక్ హార్మోన్ కూడా కదా. యాంటీ డయూరిటిక్ అంటే మనకి యూరిన్ సెక్రేషన్ని, అంటే యూరిన్ రాకుండా చేయడం, ఎక్కువగా యూరిన్ అవుతున్నప్పుడు డయూరిసిస్ని ఇన్హిబిట్ చేస్తుంది కదా. సో ఆల్డోస్టిరాన్ అనేది సోడియం వాటర్ రీఅబ్జార్ప్షన్ని ప్రమోట్ చేస్తుంది. రీఅబ్జార్ప్షన్ అంటే బాడీలోనే ఫ్లూయిడ్ వాల్యూమ్ పెరుగుతుంది కాబట్టి మనకి బీపీ పెరుగుతుంది. ఇది నార్మల్ ఫిజియలాజికల్ ప్రాసెస్. ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చిందనుకోండి, ఆరల్స్ టెన్షన్ ఉన్నారనుకోండి, ఇప్పుడు ఈ పాత్లో బీపీ ఎక్కువ వస్తుంది. సో మనం ఏం చేయాలి, ఈ పాత్ని ఎక్కడ డిస్టర్బ్ చేసినా కూడా బీపీని తగ్గించవచ్చు. ఎక్కడెక్కడ తగ్గిస్తాము, ఎలాంటి మెడికేషన్ వాడతాము అంటే ఈ ప్లేస్లో ఈ యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ ఉంది కదా, ఈ ఎంజైమ్ని ఇన్హిబిట్ చేస్తే యాంజియోటెన్సిన్ 2 రాకపోతే వాసో కన్స్ట్రిక్షన్ అవ్వదు, సోడియం వాటర్ రీఅబ్జార్ప్షన్ అవ్వదు. సో బీపీ రిమైన్స్ నార్మల్. ఇట్ రెగ్యులేట్స్ అనమాట. రామిప్రిల్, ఎనలాప్రిల్, ఫాసినోప్రిల్ ఈ డ్రగ్స్ ఇక్కడ యాక్ట్ చేస్తాయి అన్నమాట. అండ్ ఇక్కడ డైరెక్ట్ రెనిన్ ఇన్హిబిటర్స్ అని కొన్ని డ్రగ్స్ ఉంటాయి. ఆలిస్కేరిన్ అని. ఈ డ్రగ్ ఇచ్చినప్పుడు రెనిన్ డైరెక్ట్గా ఇన్హిబిట్ అవుతుంది కాబట్టి యాంజియోటెన్సిన్ నుంచి యాంజియోటెన్సిన్ 1 రాదు. సో ఇంకా ఇక్కడ కూడా ఇన్హిబిటర్స్ ఉంటాయి. ఆల్డోస్టిరాన్ రిసెప్టార్ బ్లాకర్స్ అని, ఏఆర్బీస్ అంటాము. యాంజియోటెన్సిన్ రిసెప్టార్ బ్లాకర్స్ లైక్ టెల్మా హెచ్ అంటాం కదా, ఇప్పుడు టెల్మిసార్టన్, ఆల్మిసార్టన్ ఇలాంటి డ్రగ్స్ అనమాట. సార్టన్స్. ఈ సార్టన్స్ వచ్చేసి యాంజియోటెన్సిన్ రిసెప్టార్ బ్లాకర్స్ దగ్గర వర్క్ చేస్తాయి. సో ఆల్డోస్టిరాన్ సింథసిస్ అనేది జరగదు, స్టిమ్యులేషన్ అనేది జరగదు. సో బీపీ రిమైన్స్ నార్మల్.